ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. గ్లోరీ సిస్టర్ మీరు ప్రేర్ చేయండి, స్వప్న సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. స్తోత్రం పరిశుద్ధమైన రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రాజానికి వందనాలు. ఇక నేను అవును ఇద్దరు ముగ్గురుంటే అక్కడ మీరుంటున్నారు దేవా. మమ్మందల మీద దిగండి దేవా. దేవానికి పరిశుద్ధ ఆత్మ సహాయం తెచ్చండి దేవా. ముఖ్యంగా దేవానికి వందనాలు. నిన్నమంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు. సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు తండ్రి. మరి ఇక్కడ మేమందరం కూడినాం దేవా. మమ్మందరం మీద దిగండి, మీరే ఆత్మకార్యం జరిగించండి. ముఖ్యంగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి దేవా, నీ పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చండి దేవా. దేవానికి వందనాలు తండ్రి. మీరే ఆత్మకార్యం జరిగించి మీరే మాతో మాట్లాడి నీ వందనాలు చెల్లిస్తూ యేసుకృష్ణంలో వచ్చినాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. స్వప్న సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్. ఓకే సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రేమ లేని వాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని వాడు తన సహోదరిని ద్వేషించే నరహంతకుడు. ప్రేమ లేని వాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని వాడు తన సహోదరిని ద్వేషించే నరహంతకుడు. ప్రేమ నేర్పించాలని నిన్ను ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు. ప్రేమ చూపించాలని నీకు తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు. ప్రేమే జీవన వేదం, ప్రేమే సృష్టికి మూలం, ప్రేమే జగతికి దీపం, ప్రేమలోనే నిత్య జీవితం. ప్రేమే అంతిమ తీరం, ప్రేమే వాక్యపు సారం, ప్రేమే సత్య స్వరూపం, ప్రేమ ఒకటి నిలుచెను శాశ్వతం. ప్రేమ లేని వాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని వాడు తన సహోదరిని ద్వేషించే నరహంతకుడు. మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుటారదు. పాపులకై ప్రాణమిచ్చిన ప్రేమకు కట్టలేము ఖరీదు. ద్రోహి అయిన యూదానే ఆయన కడ వరకు విడవలేదు. అప్పగించు వాడని తెలిసి బయటకు నెట్టివేయలేదు. దొంగని తెలిసి దోగము ఇచ్చాడురా, ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడురా. వెండి కొరకు తనని అమ్ముకోకూడదనేరా, చివరి వరకు వాడిని మార్చాలని చూశాడురా. ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవాడే నిజ క్రైస్తవుడవుతాడురా. ప్రేమే దేవుని రూపం, ప్రేమే క్రీస్తు స్వరూపం, ప్రేమే కడిగెను పాపం, ప్రేమ జీవనది ప్రవాహం. ప్రేమ లేని వాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని వాడు తన సహోదరిని ప్రేమించే నరహంతకుడు. కాలి ఎదిగిపోతుందని ఓర్వలేక కన్ను బాధపడదు. కంటిలోన నడుసు పడుతూ సంబరంతో కాలు నాట్యమాడదు. చేయి లేసి చెవిని నరుకదు, పేగు గుండె నూరు తీయదు. వేలు తెగితే నోరు నవ్వదు, అసూయ అవయవాలకుండదు. సంఘమంటే యేసుక్రీస్తు శరీరమే సోదరా, మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా. ఏ భాగం పాటు పడిన శిరస్సుకి మహిమరా, ఈ భావం బోధపడితే అభ్యంతర పడకురా. ఇంత గొప్ప దైవ ప్రేమ కనుపరిచిన నాడే క్రీస్తు నీలో ఉంటాడురా. ప్రేమే ఆత్మకు ఫలము, ప్రేమే తరగని ధనము, ప్రేమే పరమకు మార్గము, ప్రేమ వరము నిత్య జీవము. ప్రేమ లేని వాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని వాడు తన సహోదరిని ద్వేషించే నరహంతకుడు. ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే లేదు ఏ ప్రయోజనం. ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే
గనగనలాడే తాళం. వర్గాలుగా విడిపోతే విభజన చేస్తామంటే ఒప్పుకోదు వాక్యం. పౌలెవరు శిల ఎవరు పరిచారకులే కదా, క్రీస్తు యేసు ముఖ్యం. మారాలని మార్చాలని కోరేది ప్రేమరా, నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించరా. ప్రేమించే వారిని ప్రేమిస్తే గొప్పరా, శత్రువులను సహితము ప్రేమించమన్నాడురా. ప్రేమ పొడుగు లోతు ఎత్తు గ్రహించిన నాడే పరలోకము వెళుతారు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. డంబం లేనిది ప్రేమ, అపకారములే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్ని తాలును ప్రేమ, ఆశ్చర్యమే పడినది ప్రేమ. దయనే చూపును ప్రేమ, దరికే చేర్చును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ. క్షమనే కోరును ప్రేమ, ప్రాణం ఇచ్చిన ప్రేమ. దోషములే కప్పును ప్రేమ. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం అంశం ఇది అని చెప్పి వాక్యం చెప్పండి. ఇది ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. వాక్యం కంటే ముందు వాక్యం అంశం ఏదో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో దాని అంశం చెప్పి వాక్యం చెప్పగలరని ఇది ప్రభు పేరిట అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో నతానియల్ బ్రదర్ గారు వాక్యదానికి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి వందనాలు. దేవుని నామంలో మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఆయన గడిచిన సంవత్సరము కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి మొదటి నెలలో ప్రవేశపెట్టిన దేవ స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మమ్మల్ని సజీవ లెక్కల నుంచి నాయన నిన్ను స్తుతించుటకు గణపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభువా. మేము ప్రభువా మరి మీకు సాక్షులుగా ఉండటకు మమ్మల్ని మీ సేవ నిమిత్తమే వాడుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనము చదువుకునే వాక్యము మరి అపోస్తులు చేసిన కార్యములలో మరి వారు ఏ విధంగా దేవుని మాటకు లోబడిన వారుగా ఉన్నారో మనము గ్రహించుకుందాము. ఎందుకంటే మరి దేవుడు కొన్ని విషయాలలో ఆయన చెప్పిన మాటలు విన్నారు, ఆయన పెట్టిన విధానాలు పాటించారు. కానీ చివరకు మళ్ళీ వాళ్ళు ఆ యొక్క ఆయన మాటలు విని కూడా శిష్యులు కూడా మరిచినట్లు మనము గ్రహిస్తాం. ఎందుకంటే వారు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు. అయినా ప్రభు ప్రేమ వారిని వదలలేదు. కాబట్టి వాళ్ళకు ఒక వాగ్దానం అనేది వెళ్ళేటప్పుడు దేవుడు ఇస్తూ వెళుతూ ఉంటాడు. అది ఏమిటంటే అపోస్తుల కార్యములు మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనంలో 16వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు. యేసు ప్రభు స్వయంగా శిష్యులతో మాట్లాడుతూ ఒక వాగ్దానాన్ని వాళ్ళకు అది నెరవేర్చబడాలని ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారంట. యేసు ఆయన నిర్ణయించి గలిలయలోని కొండకు వెళ్ళిరి అని రాయబడి ఉన్నది. అయితే వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరంట. అందులో కూడా కొంతమంది సందేహించేవారుగా ఉంటారు. అందుకని మనము ఏ విధంగా ఉన్నాము గ్రహించుకొని కొందరంట ఆయన నిర్ణయించిన విధానానికి వాళ్ళు వెళ్ళారు గాని వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి అని రాయబడి ఉన్నది. ఎందుకంటే మరి అప్పుడు కూడా సందేహించేవారు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారేమో. కానీ మరి దేవుడు ఒక వాగ్దానం అయితే ఇస్తున్నాడు. అందుకని అయితే 18వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది అంటున్నాడు. ఆయన పరలోకమందంట భూమి మీద ఆయనకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడిగా అవతరించాడు. అయితే ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై
మరి ఆయన ఈ వాగ్దానాన్ని మరి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అంటున్నాడు. అయితే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటున్నాడు. ఇది దేవుడిచ్చిన వాగ్దానము శిష్యులకి. అయితే మరి వారు ఈ వాగ్దానాన్ని విన్నారు. విని మరి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని మరి యేసు ప్రభు వారు మరి కఠినంగా వారికి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నాకు సర్వాధికారం ఉన్నది, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అంటు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెబుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు లేడని అనుకోకూడదు, ఎందుకంటే ఆయన ఆదియు అంతమై ఉన్నాడు, మొదటివాడు కడపటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి ఏ విషయంలోనైనా కూడా ఆయన నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినా కూడా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మాటలను పాటించాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందుకనే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెబుతూ ఉన్నాడు. మరి వారు ఆ మాటలు వినుతూ ఉన్నారు. అయితే విన్న తర్వాత మరి కొంతమంది శిష్యులు అప్పుడు ఎంతమంది ఉన్నారు? 12 మంది లేరు. ఎందుకంటే ఆ యూద అను ఒక వ్యక్తి మరి మధ్యలో ఆయన ప్రభు వారికి దూరం అయినట్లు మనం చూస్తున్నాం. మరి ఎందుకంటే అతడు లేడు కాబట్టి మరి అతని స్థానంలో ఇంకొకరిని వెన్నుకున్నట్లు మనం గమనిస్తాం. అయితే ఇక్కడ రాయబడినది ఏమంటే, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ఈయన ఒక వాగ్దానాన్ని ఇచ్చి వెళుతూ ఉన్నాడు. అయితే వీరు ఆ యొక్క విధానంలో నడుస్తూ ఈ యొక్క అపోస్తుల కార్యములకు చూస్తే 2వ అధ్యాయములో మాట్లాడుతూ ఉన్నారు. అయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే ఏముందంటే, పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి అని రాయబడ్డది. ఎందుకంటే అందరూ ఆ పండుగ దినమున మరి ఒక్క చోట కూడి ఉన్నారు. ఆ దినము పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండిందంట. చూడండి, ఎందుకంటే వారు ప్రార్థిస్తున్నారు, వారు దేవునికి ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ఉపవాసం ఉన్నారేమో, మరి అందరూ పండుగ చేసుకుంటూ ఉంటే పెంతుకోస్తూ వీళ్ళేమో ఉపవాసం ఉన్నారేమో. అందుకనే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుకరించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, ఇప్పుడు మరి దేవుడు అందరినీ ఒక చోట సమకూర్చినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే అకస్మాత్తుగా ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండిందంట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడ్డగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుడు ఆ వాగ్దానాన్ని వారికి మరి నమ్మకముగా అనుగ్రహించాడు. అందుకని 5వ వచనంలో ఏముందంటే, ఆ కాలం ఆకాశ క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. అయితే భక్తిగల జనులు చాలా మంది ఉన్నారు. అయితే యెరూషలేములో ఉన్నారు. అంటే ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చినట.
గుంపులు గుంపులుగా కూడి వచ్చిరంట. వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారంట. ఇది ఏంది, ఇదొక విచిత్రంగా ఉన్నది అని వాళ్ళు కలవరపడ్డారంట. కలవరపడిరి అనుంది. మరి కలవరపడేంత ఆ యొక్క వాక్శక్తి అక్కడ పనిచేస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా. అందుకనే వాళ్ళు కలవరపడిరి, అంతటా అందరూ విభ్రాంతి నొందిరంట, ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడి అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలీలీయులు కారా? వీళ్ళు గలిలయ ప్రాంతానికి చెందినవారు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపోతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, రుంగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములయందు వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు. అంటే చూడండి, ఇంతమంది ఇన్ని ఒక ప్రాంతాల వారు ఇక్కడ నివసిస్తున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే కెత్రీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని ఆ గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకునేది. వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతి మనిషి వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే మనము వినుచున్నాము అని ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నారు. చెప్పుకునేది, మేము వినుచున్నామని చెప్పుకునేది. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇది ఏమగును అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. అటువంటి ఆశ్చర్య కార్యములు మరి వాళ్ళు కూడియుండి, ఐక్యతగా కూడియుండి ప్రార్థిస్తే మరి యొక్క అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభావింపబడి ఆ యొక్క ఇల్లంతా కమ్ముకున్నాయంట. పరిశుద్ధాత్మతో నిండిన వారై వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే 13వ వచనం, కొందరైతే వీరు కొత్త మాధ్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరట. ఇప్పుడు కూడా ఉన్నారు అపహాస్యకులు. అయితే మరి కొత్త మద్యముతో వీళ్ళు బాగా మరి తాగి ఉన్నారని నవ్వుతున్నారంట. అయితే అప్పుడు పేతురు 14వ వచనంలో పేతురు లేచి ఏమంటున్నాడు, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా అంటున్నాడు, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి, ఏమంటున్నాడు, చెవియొగ్గండి అంటున్నాడు. చెవియొగ్గి నా మాట వినుడి అంటున్నాడు. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు అంటున్నాడు. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని స్పష్టంగా పేతురు గారు లేచి చెప్తూ ఉన్నాడు. మనము గ్రహించుకునవలసిన మరి కొన్ని విషయాలు ఏంటి అంటే, ఈ విధంగా అపహసించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొత్త మద్యంతో నిండి ఉన్నారని నవ్వుతూ ఉన్నారు. కానీ ఆయన వినండి ఈ మాట అంటారు, మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనను కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అని మరి ఆ యొక్క ప్రవక్త పలికిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మనము అంత్య దినములలో ఉన్నామని మరి మర్చిపోకూడదు. ఇప్పుడు ఉన్నది మనము అంత్య దినాల్లోనే, కానీ ఎంతమంది మీద మరి తన ఆత్మను దేవుడు కుమ్మరిస్తున్నాడు, ఎవరు ఆ ఆత్మను ఆహ్వానించి స్వీకరిస్తున్నారో మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. అందుకనే ఈ విధానాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు అంటుండు. ప్రవచిస్తూ ఉన్నారు, కుమారులు కుమార్తెలు ప్రవచిస్తూ ఉన్నారు. మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఈ దినములలో ఆ యొక్క ఆది సంఘములో ఇలాంటి అద్భుత కార్యాలు మరి దేవుడు చేసినట్లు మనము గ్రహిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క విధానాన్ని మనము గ్రహిస్తే వారు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాన్ల మీదను నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం. ఇది వాగ్దానము. ఎందుకంటే ఏవేలు ప్రవక్త ద్వారా మనకు దేవుడు బయలుపరిచిన వాగ్దానం ఇది. అందుకనే కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు. మరి ప్రవచనాలు మరి దేవుడు మరి ఒక ప్రవక్త ద్వారా మనకు బయలుపరిచాడు. అందుకని మనము ఆ దేవుని విషయంలో
మనము ఇతరులకు మనం ఆయన మాటలు తెలిపేవారిగా ఉండాలని మరి ఇక్కడ మాట్లాడుతూ ఇది నిజము అని అంటున్నాడు, ఇది కుమ్మరిస్తానంటున్నాడు, వారు ప్రవచించెదరు అంటాడు. పైన ఆకాశమందు మహత్కార్యములను, భూమి కింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసేదను అంటాడు. ఇవి జరుగుతూ ఉన్నాయి, మనము గ్రహించుకోవాలా. ఇవి జరుగుతున్నాయి, మనము గ్రహించే వారిగా ఉండాలి. ఎందుకంటే అగ్ని, పొగ, ఆవిరిని కలగజేసేదను అంటుండు. మరి ఆయన చేతుల పని కాబట్టి మనం గ్రహించుకోవాలా. అప్పటి నుంచి మరి అపోస్తులు మరి సూచక క్రియలు, మహత్కార్యాలు వారి మధ్య దేవుడు జరిగించినట్లు మనము చూస్తూ ఉంటాం. అందుకనే అపోస్తుల కార్యములలో మరి విపరీతమైన మరి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మరి ఎందుకు జరిగినాయి అంటే, అపోస్తులు ఒక్క విధానములో వారు ఎడతెగక ప్రార్థిస్తూ వారు కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి అలాంటి అద్భుతాలు జరిగాయి. ఎందుకంటే ప్రేమ విపరీతంగా పెరిగింది వాళ్ళలో, ఒకరి మీద ప్రేమ. మరి అదొక దేవుని చూపిన ప్రేమ మరి ఆశ్చర్యకరమైంది కాబట్టి ఒకరినొకరు ద్వేషించుకునే వారిగా లేరు. ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా చేసిన కార్యాలు మహోన్నతమైనవి కాబట్టి మరి వాళ్ళు ఆ విధంగా మరి దేవుని మరి ఆ మాటలను వాళ్ళు గైకొన్నారు. కాబట్టి మనము ఎప్పుడైనా దేవుని మాటలను గైకొనే వారిగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. అది 2వ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను అని రాయబడ్డది. ఎందుకంటే 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, అది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పిండంట. ఎవరు చెప్తున్నారంటే ఈ యొక్క పేతురు గారు మరి ఆ మాటలు చెప్తూ ఉన్నట్టు గ్రహిస్తాం. ఎందుకంటే రూఢిగా తెలుసుకున్నవరని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారంట. ఎందుకంటే ప్రభువును మీరు సిలువ వేసిరు కాబట్టి మరి ఆ విషయంలో మరి మీ అధికారులు, మీ రాజులు మరి ఈ విధంగా మా ప్రభువును సిలువ వేసిరని, ఆయననే దేవుడు లేపుకున్నాడని చెప్పినప్పుడు వాళ్ళంట, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువునుగా క్రీస్తునుగా నియమించిన అని, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్తూ ఉన్నాడు. తెలుసుకోవాలా, కొంతమందికి తెలియకపోతే చెప్పాలా అని మరి ప్రభు మరి ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చే వారిగా ఉండాలని మరి ఆ దేవుడు మరి శిష్యులకు చెప్పిన మాటను ఇక్కడ రూఢిపరుస్తూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుతున్నారు. అయ్యా మరి మేమేం చేయాలి? మేము చేసినము పాపము, మా అధికారులు మరి క్రీస్తునుకు బదులుగా బరబ్బాను మేము కోరుకున్నాం, నరహంతకుడైన బరబ్బాను కోరుకున్నాం. మరి మేము ఇప్పుడు ఏం చేయాలా? మా పాపం ఎట్లా పోవాలంటే ఇక్కడ మరి పేతురు గారు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామముల బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరము మాత్రమే పొందుతారు అని అంటున్నాడు. ఎందుకంటే అది రక్షణకు సాదృశ్యముగా ఉన్నది. ఎందుకంటే మనను కాపాడేది, మనను నడిపించేది ఒక పరిశుద్ధాత్మ విధానంలోనే. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, ప్రతివాడు యేసుక్రీస్తు నామముల బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇది వాగ్దానము బాప్తిసము గురించి చెప్పిన యేసుప్రభు వారు మరి ఇది వాగ్దానం, సమస్త జనులను శిష్యులుగా చేయడి అని, మీరు భూదిగంతములకు వెళ్ళండి అని చెప్పిన ఇది వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. చూడండి, ఇది వాగ్దానముతో కూడిన విధానాలు. ఎందుకంటే అక్కడ పేతురు గారు మరి రూఢిగా చెప్తూ ఉన్నాడు, మీరు క్రీస్తును మరి మీరు సిలువ వేసినట్టు క్రీస్తునే మరి దేవుడు లేపిండు, ఆయననే ఈ యొక్క మహత్కార్యాలు, సూచక క్రియలకు కారకుడైన మరి దేవుడు అని, దేవుడు మరి ఈయననే అని రూఢిపరుస్తూ ఉన్నాడు. అయితే వరము పొందుదురు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును
దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా నువ్వు అనేక విధములైన మాటలతో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. పేతురు గారు సాక్ష్యమిస్తూ ఉన్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. శిష్యులు అందరికీ ఒక సూచన చూపిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకం ఏ విధంగా ఉందంట, ఇంకా నువ్వు అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు కలిసి ఉండకూడదు వారితో, ఎందుకంటే మీరు నిజాన్ని తెలుసుకున్నారు కాబట్టి మీరు ఈ తరానికి మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. అతను వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి అని రాయబడ్డది. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చూడండి, దేవుడు చేసే కార్యాలు మరి ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకంటే మరి కనులుండి మనము గుడ్డివారిగా, చెవులుండి మనము చెవిటివారిగా, మరి హృదయం ఉండి మనం గ్రహించని వారిగా ఉన్నామేమో, కానీ ఇక్కడ వాళ్ళంట హృదయంలో నొచ్చుకున్నారట. అవును కదా, మేము తెలిసి తెలియక యేసుప్రభు వారిని సిలువ వేయించాం, కానీ అయ్యా మరి మేము ఏం చేయాలి, మాకు రక్షణ కావాలా, మరి మేము రక్షింపబడాలంటే మేమేం చేయాలంటే మీరు మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం పొందాలంటారు. ఇక్కడేమంటున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అంటున్నాడు. అందుకనే ఇంచుమించు ఆ దినమందు అంట బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడ్డట్లు మనము గ్రహిస్తూ ఉంటున్నాం. అయితే వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును, ఈ సహవాసము ఈ బోధ మరి అపోస్తుల ద్వారా మరి దృఢపరచబడింది. ఎందుకంటే దేవుని వాగ్దానాన్ని వాళ్ళు వదలలేదు కాబట్టి వాళ్ళు కష్టాలు, కన్నీళ్లు, సముద్రాలు దాటి మన కొరకు సువార్తను మరి దేశాలకు, రాష్ట్రాలకు, అప్పుడు ఏమాత్రమైన పడవల మీద ప్రయాణమే గాని మరి ఏ స్టీమర్లు లేవు, అప్పుడు ఒక ఫ్లైట్స్ లేవు, ఎలాంటి బస్సులు సౌకర్యాలు కూడా లేవు, అప్పుడు దీపాలు లైట్లు కూడా లేని పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అది ఆది సంఘముగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆ రోజులలో వాళ్ళు అంత విధానాన్ని ఎక్కడ నడిపారంటే దేవుని ఆత్మ ఎంత ప్రేరేపణగా వారిని వాడుకుందో మనం గ్రహించుకోవాలా. ఈ కాలంలో మనం ఏం చేస్తున్నాం, అందుకనే మనము గ్రహించుకోవాలా. అత్తే ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీళ్ళు ఎట్లున్నారంట, వీరంట అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విడుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఒక్క క్షణము కూడా వాళ్ళు ఎడమ కాకుండా ఎట్లున్నారంట, అపోస్తుల బోధయందు ఉన్నారంట. వాళ్ళు సహవాసముగా కూడి ఉన్నారంట, ఒక్క ఏక మనస్కులై ఉన్నారంట. ఇప్పుడు ఎవరున్నారు మరి, మనం ఉన్నామా? గ్రహించుకోవాలా, మన హృదయాల మీద చేతులు వేసుకొని చూసుకోవాలా. ఎందుకంటే వాళ్ళు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విడుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారు. వాళ్ళు ఎడమియ్యక ఉన్నారు. కాబట్టి అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. అంటే దేవుని భయము ఇంత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తుందా అని ఈ భయం అనేది కలిగిందని ఇక్కడ రాయబడి ఉంది. అందుకనే మనము అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగినాయంట. మహత్కార్యాలు, సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగినాయని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మరి అట్టి విధమైన కార్యాలు మరి వారితో చేయించినట్లు మనము గమనిస్తూ ఉంటాం. అందుకని కీర్తనకారుడు ఈ యొక్క అపోస్తులైన వీళ్ళు తెలుసుకొని ఉంటారు, కీర్తన గ్రంథాన్ని చదివి ఉంటారు. కాబట్టి ఏమని ఉందంటే అక్కడ అడుగుతున్నారు దేవుణ్ణి. కీర్తనలు 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయము 5వ వచనములో కీర్తనలు 1వ అధ్యాయము, ఎందుకంటే నీతిమంతుల మార్గం అంట యెహోవాకు తెలుస్తుందంట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు అన్నాడు. అయితే నీతిమంతుల సభలో పాపులు మరి ఎప్పుడు నిలువరు. పాపం అనేది నీతిమంతుల్లో ఉండకూడదని మరి అది స్పష్టంగా రాసిండు. కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనము ఏ విధంగానైనా మరి యేసుక్రీస్తు వారి యొక్క చిత్తాన్ని కొంచెం వరకు మనకు కలిగినంతనే నెరవేర్చేలాగా మనము చూసుకోవాలా. అయితే ఇక్కడ ఏముందంటే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 27వ వచనంలో ఏవి జరగవాలనని నీ హస్తమును నీ సంకల్పము
ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. అయితే ఈ యొక్క మనుషులను మరి విరోధముగా కావడానికి మరి ఈ ప్రేమ అనే విధానాలు మరి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అదే అంటున్నాడు, ఏవి జరగవలనని దేవుడు సంకల్పించాడో అవి నీ సంకల్పం ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొని ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము అని ప్రార్థిస్తున్నారు. వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అడిగినది ప్రతి దేవుడు వారికి మరి ఇస్తూ ఉన్నాడు. అందుకనే కీర్తనల గ్రంథంలో అడుగుము నీకు జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. మనము గ్రహించుకొని అడిగేవారిగా ఉండాలా. ఆయన నామములో ప్రతిదీ మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానము నమ్మదగినది కాబట్టి మనము నమ్మకమైన వారిగా ఉండాలని ఇక్కడ మరి వాక్యము సెలవిస్తున్నది. అపొస్తలుల కార్యములు 16 అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నంటే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఇక్కడ పౌలు ఎంటర్ అవుతున్నాడు. పౌలు గారు మరి ఎందుకంటే అప్పుడు అతను మరి 1 తిమోతిలో అంటాడు, 1వ అధ్యాయం 12వ వచనంలో, నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను ప్రభు తన ప్రేమ ద్వారా మరి నన్ను కనికరించి ఆయన నేను క్షమింపబడ్డాను కాబట్టి ఆయన నన్ను కనికరించిండు, ఆయన కృప ద్వారా కనికరించిండు కాబట్టి నేను ఆయన సేవ చేయుటకు ఆయన నన్ను ఎన్నుకున్నాడని ఆయన ఎంతో గొప్పతనంగా ప్రభువును స్తుతిస్తాడు. ఎందుకంటే నేను దూషకుడను హింసకుడను హానికరుడను అని ఆయన పాపాన్ని ఆయన అక్కడ ఒప్పుకుంటున్నాడు. మనము ప్రతి పాపంలో ఒప్పుకునే వారిగా ఉండాలని మరి అపొస్తలుల కార్యంలో ఈ విధంగా సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. అయితే 16వ అధ్యాయము 16వ వచనంలో, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చెను అని అక్కడ వాళ్ళు పరిచర్యకి వెళుతూ ఉంటే పూతోను అనే దయ్యం పట్టిన ఒక చిన్నది ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించిందంట. ఆమె చూస్తుందంట. ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీ కొరకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్తుందంట. చూడండి, దయ్యాలకు కూడా మరి దేవుని పిల్లలంటే తెలిసిపోతుంది, దేవుని సేవకులంటే తెలిసిపోతుంది. అప్పుడు మరి దేవుడు వారి ద్వారా మహత్కార్యాలు సూచక క్రియలు మరి అపోస్తుల ద్వారా జరిగించుకున్నాడు. కాబట్టి వారిలో అగ్ని, ఎందుకంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విగావింపబడి పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారు. కాబట్టి వాళ్ళు వెళుతూ ఉంటే ఆ దయ్యము మాట్లాడుతూ ఉన్నది. ఆ యొక్క పూతోను దయ్యము పట్టినదై ఆ చిన్నది మాట్లాడుతుంది. ఏమంటుందంటే, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను అని ఇక్కడ రాయబడింది. అయితే ఆమె ఇలాగా అనేక దినములు చెప్పుచుండెను గనక పౌలు వ్యాకుల పడ్డాడంట. చిన్నదాన్ని బాధ పెడుతుంది, మేము సర్వోన్నతుడైన దేవుని దాసులమని చెప్తుంది కానీ ఈమెను మరి విడిచిపోవట్లేదని పౌలు వ్యాకుల పడ్డాడంట. వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. చూడండి, మాటలో ఎంత పవర్ ఉంది. యేసుక్రీస్తు నామములో ప్రవశిస్తే ఆ దయ్యము ఆమెను వదిలిపోయింది అంతే. కాబట్టి ఆ కేకులు వేసి చెప్పినందుకు ఆమె అలాగా అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఆమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యముతో చెప్పిండు. వెంటనే అది ఆమెను
వదిలిపోయింది అని రాయబడ్డది. అయితే మరి అది వదిలిపోయింది ఎందుకంటే యేసుక్రీస్తు నామములో ఆయన ఆజ్ఞాపించిండు కాబట్టి. అయితే 19వ వచనంలో ఆమె తమ లాభము పోయేనని చూచి పౌలును శిలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి అని. అయితే అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయుండి రోమీలైనను మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేస్తున్నారని చెప్పి. ఎందుకంటే పట్టణాలను కూడా గలిబిలి తలకిందులు చేసిన ఈ యొక్క అపోస్తులు ఈ విధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు, మనము రోమీయులము, యూదులై ఉండి రోమీలమై మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పి. అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చిన న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. చూడండి, దేవుని సేవలో మరి ఇలాంటి ఒత్తిడి మనకు లేదు. ఎందుకంటే మనము సేవ చేస్తే ప్రతి వారికి కూడా ఇలాంటి అనుభవము అనేది వస్తుంది. కానీ అలాంటిది ఏమి లేదు. ఎందుకంటే మనము రక్షణ సువార్త ప్రకటించే వారిగా లేమేమో, అందుకని మనకి ఇవి ఏమాత్రము ఎదురు కావట్లేదు. కాబట్టి మరి వీళ్ళంట బెత్తములతో కొట్టవలనని మరి ఆజ్ఞాపించినట. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసిరంట. భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చూడండి, అపోస్తులు పడ్డ ఆ యొక్క క్రీస్తు గురించి కష్టాలు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బోండా వేసి బిగించెను అని రాయబడ్డది. అయితే వాళ్ళు ప్రభు విషయంలో మరి మహాధైర్యం కలిగి ప్రార్థించే వారిగా ఉన్నారు. కాబట్టి 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మధ్యరాత్రి వేళ మనము 9-10 గంటలకే పండుకుంటాం, కానీ వాళ్ళు మధ్యరాత్రి కూడా దేవుణ్ణి చెరసాలలో కాళ్ళకు బోండం వేసి లెవలేని స్థితిలో ఉన్న వాళ్ళంట దేవునికి ఏం చేస్తున్నారంట? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అని రాయబడ్డది. ఖైదీలు వినుచుండిరి. అక్కడ కూడా ఖైదీలకు సువార్త, ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ సువార్త ప్రకటిస్తున్నట్లు పాటలతోటి కీర్తనలతోటి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను అని రాయబడి ఉన్నది. చూడండి, మరి పాటల ద్వారా ప్రార్థిస్తే భూకంపాలు కలిగినాయి, కీర్తనల ద్వారా ప్రార్థిస్తే భూకంపాలు కలిగినట్లు మనము చూస్తూ ఉన్నాం. మహాభూకంపం అంట అది కూడా అకస్మాత్తుగా. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను అని రాయబడ్డది. ప్రార్థనకు అంత శక్తి ఉన్నది అపోస్తుల ద్వారా. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను అని రాయబడ్డది. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. చూడండి, వీళ్ళందరూ మరి చెరసాల తలుపులు భూకంపం కలిగి వాళ్ళ బంధకంలన్నీ తెగిపోయిన తర్వాత ఈ చెరసాల నాయకుడు చూసి ఆయన అంటున్నట, అమ్మ ఈ ఖైదీలు తప్పించుకొని పోయారు కాబట్టి నేను సమాధానం చెప్పలేకపోతా అని తనను తానే చంపుకొని పోయిండట. ఆ కత్తితోటి తను తానే పొడుచుకొని పోయిండంట ఆ యొక్క చెరసాల నాయకుడు. అయితే అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పిండట పౌలు. అయితే ఏం కూడా మీరు ఎలాంటి అపాయము మీరు చేసుకోవడానికి వీల్లేదు. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పిండట. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచున్నాడు. ఆ యొక్క భూకంపానికి చెరసాల బద్దలైన సన్నివేశానికి చూసి అతడు వణుకుచున్నాడు. ఇప్పుడు ఏమంటున్నా, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శిలకును సాగిలపడ్డాడంట. వారిని లోపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా మీరు ఎందుకు తప్పించుకోరు, ఇటెట్లా జరిగింది, ఇది ఏమైంది అని అడగట్లేదు. ఏమంటున్నాడు అంటే బిగ్గరగా చెప్పినప్పుడు మేము ఇక్కడనే ఉన్నామని అతనికి ఒక ధైర్యం అనేది ఇచ్చారు. అయితే 30వ వచనం నుంచి ఏముందంటే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని మరి యొక్క
ఈ యొక్క జైలు అధికారి అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి వారి వింటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. చూడండి, ఇది రక్షణ సువార్త, ఇది చెరసాల, అయినా కూడా దేవుని కార్యము అపోస్తుల ద్వారా జరిగించుకుంటున్నాడు. మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే మేము ఏమి చేయాలా? ఈ చెరసాల ఎట్లా బద్దలైంది, భూకంపం ఎందుకు వచ్చిందని అడగట్లేదు ఆయన. మీరు ఎట్లా తప్పించుకున్నారు, మిమ్మల్ని ఎవరు తప్పించరు అని కూడా అడగట్లేదు. అయ్యలారా అని అడుగుతుడు. రక్షణ పొందుటకు నేనేమి చేయవాలి నేను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి అని రాయబడి ఉన్నది. కాబట్టి మనము మరి ఎవరికి బోధించేవారిగా ఉండాలా? ఏ సమయంలోనైనా అది కష్టమైన మరి సంతోషమైన ఏ విధమైన సమయమందు అసమయమందు మరి మనము వాక్యము బోధించే వారిగా ఉండాలని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరు. వారు విన్నారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్టిసము పొందిరంట. చూడండి, మరి దేవుడు కష్టకాలంలో ఉన్న వాళ్ళను కూడా వారితోనే సాగిలపడి వారికి మొక్కిరంట. పౌలుకు శీలలకు మరి ఆ దేవుడు అటువంటి కార్యములు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము గ్రహించుకునే వారిగా ఉండాలా. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఈ లోకంలో నమ్మదగిన వాడు, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలా. ఎందుకంటే మరి ఇక్కడ కొంతమంది విషయంలో చూస్తే అపోస్తుల కార్యములు ఈ మనసు చాలా మందికి రాదు. ఎందుకంటే ఇక్కడ 5వ అధ్యాయము అపోస్తుల కార్యంలో ఇక్కడ ఏముందంటే ఇక్కడ అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫైరాతో ఏకమై పొలం అమ్మెను. ఎందుకంటే ఆ భార్య ఎరుకని వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అని అంటున్నాడు. కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ మనసు రావడం చాలా గొప్పతనం. ఎందుకంటే పొలము అమ్మి మరి దేవుని సేవకి ఇయ్యడం కూడా అది గొప్పతనమే. కానీ వెలలో కొంత దాచుకున్నందుకు మరి వాళ్ళు కూడా మరి త్యాగపూరితమైన జీవితమే గాని అక్కడ మరి సాతాను విధానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు నిన్ను సాతాను ప్రేరేపించిండు అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మరి వాళ్ళు అలాంటి మనసు కలగడము, ఇచ్చేవారిగా ఉండడం కూడా చాలా గొప్పతనంగా మనము భావించాల. ఎందుకంటే మరి ఇచ్చేవారిగా ఉన్నారు వాళ్ళు, కానీ అలాంటి గుణము అందరికీ ఉండకుండొచ్చు. అయినా కూడా వాళ్ళు మంచి విధానంతో అమ్మి ఆ సేవకులకై మరి ఇచ్చేవారిగా ఉన్నారు. అయితే ఈ విధంగా సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు. అందరిలో కూడా వారు రాజులను, చక్రవర్తులను కూడా మరి వాళ్ళ వాక్యాలతోటి మరి చాలా వరకు చాలా మందిని మరి దేవుణ్ణి అక్కడ కనపరిచిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ దేశము కాని దేశములో బానిసలై ఉన్న వీళ్ళు మరి ఆ యొక్క ప్రతిమకు మొక్కకపోతే మిమ్మలను అగ్నిగుండంలో వేస్తాం, చూసేది లేదు, 7 అంతల అగ్నిగుండం ఎక్కువ చేసి మిమ్మల్ని కాల్చేస్తామన్న కూడా వాళ్ళు నెబుకద్నెజర్ రాజు విషయంలో మరి అంత కఠినమైన ఆజ్ఞలు అక్కడ ఆ యొక్క బబులోని దేశంలో ఉండేమో. మరి అయినా కూడా వాళ్ళు మరి నువ్వేమంటావు మా యొక్క ప్రతిమకు మొక్కవా అంటే వాళ్ళు మొక్కలేదు. ఎందుకంటే మేము జీవిస్తున్న దేవుడు ఆయన మమ్మల్ని కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా సరే గాని మేము మాత్రం మీ ప్రతిమకు మొక్కము అని ఆ పాత నిబంధన భక్తులు కూడా ఎంత పవర్ గా ఉన్నారు అంటే మరి అప్పుడు సమాధానం ఏం చెప్పి నెబుకద్నెజర్ పేరు పెట్టి యొక్క సంస్థానాలకు పెద్ద అయిన ఆ రాజుకు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, నెబుకద్నెజర్ మమ్మలను మీ అగ్నిగుండంలో వేసినా సరే గాని మేము మాత్రం మీ ప్రతిమకు మొక్కం, కానీ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా గాని మేము మొక్కము అని అక్కడ కడాఖండిగా చెప్పేస్తున్నారు. ఎందుకంటే అట్టి విధమైన మరి దేవిని దాసులు అప్పుడు కూడా ఉన్నారు. దానియేలు గ్రంథం చూద్దాం,
దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే 2వ వచనం నుంచి చూద్దాము. దానియేలు 12:2 నుంచి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు అంటుండు. సమాధులలో నిద్రించు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును ఆ మేలుకొందురు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ విధంగా ఎందుకంటే కొంతమంది సమాధులను నిద్రించిన వారు లేస్తారంట, కానీ కొందరు నిత్య జీవమునకు పోతారంట, కొందరు నిందపాలగుటకు పోతారంట, కొందరు హేయులగుటకు నిత్యముగా హేయులగుటకు మరికొందరు ఈ విధంగా పోతారని చెప్తున్నాడు. అయితే 3వ వచనంలో ఒక మాట ఏమంటున్నాడంటే, మరి బుద్ధిమంతులైతే మనలో ఎవరమైనా ఈ ప్రపంచం మీద ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన సేవ చేస్తున్నామనే ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అంటుండు. ఆకాశ మండలంలో జ్యోతులుగానంట పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో ప్రభు వైపు వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరని మరి ఆ మాట దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. అందుకనే మనము ఈ యొక్క మాటలు గ్రహించుకునే వారిగా ఉండాలా. అందుకనే మీరు ప్రకాశించెదరు. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలు దశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అతడు చెప్పిండట. అయితే ఇక్కడేమంటుడు 9వ వచనంలో, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. అనేకులు ఆ తమ్మును పరిశుద్ధపరచుకొని ఆకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములు లగును. అయితే 1335 దినములు తాలుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు అంటుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఎందుకంటే చాలా మంది వంతులో నిలిచి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతమందినట బుద్ధిమంతులైతే 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె జ్యోతులను పూరిన వారై ప్రకాశిస్తారంట. ఎందుకంటే చాలా మందిని ఆయన వైపు తిప్పితే మరి జ్యోతుల వలె ప్రకాశించే వారిగా ఉండాలని మరి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమయము లేదు కాబట్టి మనము ఈ వాక్యంతో మరి వాక్యం ముగించుకుందాం, మరి ప్రార్థించుకుందాం. మనము యేసుక్రీస్తు నామములో మరి ఆయన కృపకు మనము పాత్రులుగా ఉండాలా, ఆయన నామాన్ని గణపరిచే వారిగా ఉండాలా. ఎందుకంటే అపోస్తుల కార్యముల గ్రంథము ఒక చరిత్ర పుస్తకం, అది మనం గ్రహించుకునే వారిగా ఉండాలా. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, సూచక క్రియలు అద్భుతమైనవిగా ఉంటాయి. దేవుడు ఆ విధంగా వారిని వాడుకున్నాడు. వాళ్ళ వంతులో వాళ్ళు నిలిచారు. అందుకని దానియేలు అంటాడు, నీ వంతులో నువ్వు నిలిచేదవు అని. కాబట్టి మనము ఆయన ఇచ్చిన మార్గంలో నడిచి అనేకులను ఆయన వైపు తిప్పేవారిగా ఉండాలా. మరి అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. దేవుడు వాక్యం దీవించిన గాక. స్తోత్రమైన ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, కృపమైన దయామేడ, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన సాయంకాల సమయంలో మరి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రంలో వాక్యం ద్వారా మాట్లాడిన దేవ, మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభావ మీరు మీ యొక్క సేవకులైన అపోస్తుల ద్వారా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించుకున్న దేవుడు నువ్వే అని నమ్ముతున్నాను. ఆయన మీరే గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవ, కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రభా మా హృదయాలను కడిగినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటల్లో మేము మా హృదయాల్లో భద్రపరుచుకొని మేము ఈ విధంగా నడవాలో, మేము ఈ విధంగా నడుచుకోవాలా మీరే మా బయలుపరచమని, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. అందరికి ప్రైజ్ లార్డ్. వందనాలు. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు
ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు సిస్టర్ బ్రదర్స్. బ్రదర్స్ సిస్టర్స్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ Praise the ప్రైజ్ Lord. ది లార్డ్. Brothers and sisters, praise the Lord.